హలో అందరికీ. ఈరోజు ఏంటని చూస్తున్నారా? ఎగ్ పులుసు చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే చికెన్ తిన్నట్టే ఉంటుంది కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. మా వారైతే ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఎగ్ పులుసు చేయని. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఉడకబెట్టిన ఎగ్స్ తీసుకోవాలి. టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకొని మొత్తం ఈ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకోవాలి. కొంచెం వేసుకున్నాం, మళ్ళీ లాస్ట్ కొంచెం వేసుకుందామని పక్కకు పెట్టేసా. ఇప్పుడు ఎల్లిపాయలు వేస్తున్నాం. కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న ఎల్లిపాయలు, కొంచెం పసుపు, 1 స్పూన్ పసుపు వేసుకొని